కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ హన్మకొండ వడ్డేపల్లి శ్యామల గార్డెన్స్లో జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్, డివిజన్ ప్రెసిడెంట్ రుద్రోజు మనీంద్రనాథ్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాకు నల్ల నీళ్ళకి ఇటువంటి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మాత్రం 24 డైలీ ప్రతిరోజు మాకు సరిపడా నల్ల నీళ్ళు వస్తున్నాయి. ఈ కాలనీ 1 month కాదు, వితిన్ 15 days స్టార్ట్ చేసాను కూడా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, మీ అభిమానం ఖచ్చితంగా మాట పోకుండా చూసుకుంటామన్నా. గౌరవనీయులు మన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న గారికి నమస్కారం. సభకు విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. మాది పోలీస్ కాలనీ. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం పైన విషయం చెబుతుంది, ఈ రాష్ట్రం పైన కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కుటుంబ సభ్యుల పైన విషయం చెప్పే కార్యక్రమం చేస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి మోకాలు అడ్డుతుంది. అయినా మొక్కబోని దీక్షతో ఈరోజు కేసీఆర్ గారు మొన్న మన వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా గతంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా గతంలో హెక్టార్కు 2.5 ఎకరాలకు మరి 5,000 ప్రకటిస్తే ఈరోజు ఒక్క ఎకరాకే 10,000 మరి నష్టపరిహారం ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్.